ఈరోజు చికెన్ ఫ్రై ఎట్లా చేస్తున్నానో చూడండి. ముందుగా 1 కిలో చికెన్‌లోకి అర స్పూన్ పసుపు, ఉప్పేసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 4 స్పూన్లు నూనె యాడ్ చేసుకోండి. కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూన్ సోంపు, 1 ఇంచు పట్ట, 2 యాలక్కలు, 4 లవంగాలేసి 30 సెకండ్లు వేయించుకోండి. ఆ తర్వాత 2 ఎర్రగడ్డలు సన్నని తరుగు, 4 పచ్చిమిరపకాయలు, 2 టమోటాలు సన్నని తరుగు యాడ్ చేసి ఇంకొక 2 నిమిషాలు బాగా వేయించుకోండి. ఆ తర్వాత 2 స్పూన్లు అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఏసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించండి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా ఏసి ఒకసారి కలిపేయండి. ఇప్పుడు ముందుగాల మనం కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులోకి యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి క్లోజ్ చేసి 5 నిమిషాలు ఉడికించుకోండి. ఆ తర్వాత 4 స్పూన్లు కారప్పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, గరం మసాలా, 2 స్పూన్లు శక్తి చికెన్ మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, అర స్పూన్ ఉప్పేసి ఈ మసాలాలు మొత్తం చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, అర గ్లాస్ నీళ్ళేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి క్లోజ్ చేసి 10 నిమిషాలు ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీయేసి ఇంకొద్దిగా కొత్తిమీర తరిగేసి ఇంకొకసారి కలిపేసి మూత పెట్టి క్లోజ్ చేసి ఇంకొక 10 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ. మసాలాలంతా చికెన్‌కి బాగా పట్టింది. ఈ చికెన్‌ని మీరు వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ కమ్మగా ఉంటది.